మధ్య ఆ సినిమా గురించి బాగా ప్రచారం జరిగింది, మనం కూడా మాట్లాడుకున్నాం. చాలా మంది ఈ విషయంపై అవునా అదా, ఈ కథంట కదా, లైన్ అంట, ఇలా రకరకాలుగా దానికి సంబంధించి ఎన్నో విషయాలు ప్రస్తావించడం జరిగింది. నెటిజన్స్ అందరూ కూడా సరే రాబోతుంది కదా అని చెప్పి అనుకున్నారు. బట్ క్లారిటీ ఇచ్చేశారు లారెన్స్ గారు. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబూలలో తాను త్వరలో తెరకెక్కించబోతున్నటువంటి కాంచన 4 పై వచ్చిన రూమర్స్ గురించి డైరెక్టర్ గారు, నటుడు రాఘవ లారెన్స్ గారు రియాక్ట్ అవడం జరిగింది. వాటిలో నిజం లేదు అని క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. కాంచన 4 నటుల ఎంపిక గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నవన్నీ రూమర్స్ మాత్రమే. నటీనటులకు సంబంధించి రాఘవ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ నుంచి ఒఫీషియల్ ప్రకటన త్వరలోనే రాబోతుంది. సినిమా ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించబోతున్నారు అని జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది మాత్రం నిజం కాదు అని చెప్పారు. అలాగే హారర్ కామెడీ నేపథ్యంలో వచ్చినటువంటి కాంచన సిరీస్ సినిమాలు మంచి ఆదరణ అయితే పొందుతూ వచ్చాయి కాబట్టి ఆ ఫ్రాంచైజీలో మరో సినిమా ఖచ్చితంగా ఉండబోతుంది. 3 భాగాలకు లారెన్స్ గారే దర్శకత్వాన్ని వహించారు. నటీనటులకు సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అని క్లారిటీ ఇచ్చేశారు.